అత్యంత ఆనందకరమైన దేశాల్లోని టాప్ 10లోని ఫిన్లాండ్ ఉందన్నమాట. నెంబర్ 1 ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. నెంబర్ 2 డెన్మార్క్ ఉంది. నెంబర్ 3 ఐస్లాండ్ ఉంది. నెంబర్ 4 స్వీడన్ ఉంది. నెంబర్ 5 ఇజ్రాయెల్ ఉంది. నెంబర్ 6 నెదర్లాండ్స్ ఉంది. నెంబర్ 7 నార్వే. నెంబర్ 8 లక్సెంబర్గ్. నెంబర్ 9 స్విట్జర్లాండ్. నెంబర్ 10 ఆస్ట్రేలియా ఉన్నాయన్నమాట. అత్యంత సంతోషకరమైన దేశాలు అగ్రస్థానంలో ఫిన్లాండ్ ఉంది. 2-3 స్థానాలు డెన్మార్క్, ఐస్లాండ్ అనమాట. భారతదేశం 126వ స్థానంలో ఉందని చెప్తున్నారు అనమాట. ఇక అమెరికా 23వ స్థానం, జర్మనీ 24వ స్థానం, 12వ స్థానంలో కోస్టారికా, 13వ స్థానంలో కువైటు చేరారన్నమాట. అలాగే చైనా 60వ స్థానంలోని, నేపాల్ 93వ స్థానంలోని, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 116వ స్థానము ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా 143 దేశాలు అధ్యయనం చేసి ఈ జాబితాను రూపొందించారన్నమాట. ఇందులో భారతదేశం 126వ స్థానంలో ఉందన్నమాట. హ్యాపీనెస్ ఇండెక్స్ రూపొందించారన్నమాట. తాలిబాన్ నిరంకుశ పాలన మగ్గిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ 143వ స్థానంలో చిట్టచివరి స్థానంలో నిలిచిందనమాట. ఈసారి అమెరికా, జర్మనీ టాప్ 20లో స్థానం దక్కలేదని చెప్తున్నమాట. ఎందుకంటే మొదటిసారి అమెరికాకి 23వ స్థానం, జర్మనీకి 24వ స్థానంకి వచ్చిందనమాట. 12వ ర్యాంక్ కోస్టారికా వచ్చిందనమాట. దేశ ప్రజలు ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవితకాలము, స్వేచ్ఛ, దాతృత్వము, తలసరి జీడిపి, అవినీతి వంటి అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ జాబితా రూపొందించారన్నమాట. ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద దేశాలు టాప్ 10లో చోటు దక్కలేదు. ఫిన్లాండ్ తర్వాత అత్యంత సంతోషం మారడానికి కారణం ఏమిటనేది ఆసక్తికరం అనమాట. ఫిన్లాండ్ ప్రజలు ప్రకృతి చక్కటి అనుబంధం కలిగి ఉంటారని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీలో పనిచేసే హ్యాపీనెస్ పరిశోధకురాలు చెప్తున్నమాట. దేశంలో అవినీతి చాలా తక్కువగా ఉండడము, మెరుగైన విద్య, వైద్యశాలలు అందుతుండడము, ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండడం వంటివి హ్యాపీనెస్ ఇండెక్స్కి మొదటి స్థానం కారణమైందని చెప్తున్నమాట. ఈ విధంగా ఫిన్లాండ్ నెంబర్ 1 రావడానికి కారణం ఏంటంటే అక్కడ ప్రజలు ప్రకృతి మమకమే ఉంటారన్నమాట. అలాగే అవినీతి చాలా తక్కువగా ఉంటుంది. మెరుగైన విద్య, వైద్య సేవలు కూడా అందుతున్నాయన్నమాట. ప్రభుత్వ వ్యవస్థపై కూడా ప్రజలకు నమ్మకం ఉంది. అందుకనే అక్కడ ఫిన్లాండ్ హ్యాపీయెస్ట్ కంట్రీగా తయారైంది. అలాగే భారతదేశం కూడా తయారు చేయాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.